నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. ఈరోజు వారితో మాట్లాడి పులిపిర్ల నివారణకు ఎలాంటి చిట్కాలు ఉన్నాయని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, చాలా మందికి ముఖం పైన శరీర భాగాలలో అక్కడక్కడ ఈ పులిపిర్లు అనేటివి ఎక్కువగా ఉంటాయి, కొంతమందికి అక్కడక్కడ ఉంటాయి. సో ఇవి కొంతమందికి ఇబ్బంది కలిగించవు, కానీ కొంతమందికి కొద్దిగా పెయిన్ అలా ఉంటుంది. ఏదేమైనప్పటికీ పులిపిర్లు అన్నది ఒక విధంగా వాళ్ళకి ఏంటంటే ఒక అందవిహీనంగా కనిపిస్తూ ఉంటాయి అనేసి బాధపడుతూ ఉంటారు. వీటిని మనం నివారించుకోవాలి అంటే మన దగ్గర ఉన్న చిట్కా ఏంటి సార్? చెప్తానమ్మా. పులిపిర్లు వచ్చేందుకు కారణాలు ఎక్కడెక్కడ వస్తాయి కొంచెం బ్రీఫ్గా చెప్పేసి మంచి రెమెడీ చెప్తానమ్మా. ఓకే సార్. పులిపిర్లు తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా రావచ్చు. అవును. తర్వాత చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికైనా రావచ్చు. తర్వాత స్త్రీ పురుష తారతమ్యం లేకుండా ఇద్దరికి వస్తాయమ్మా. అవును. వాటి యొక్క ప్రమాణం కూడా నువ్వు గింజ ప్రమాణం నుంచి ఏమా దాదాపు శనగ్గింజ మరింత పెద్ద కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుందమ్మా. ఇవి సర్వసాధారణంగా. తర్వాత వీటి వల్ల మీరు అన్నట్లు ఏమంటే ఎలాంటి బాధ ఉండదు, కానీ కొంతమందిలో కొన్ని ప్రాంతాల్లో వచ్చినప్పుడు కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. అది జనరల్గా. సో ఈ పులిపిర్లు అనేటువంటి యొక్క సమస్య ఒక రకమైన వైరస్ క్రీమ్ వల్ల వస్తుందమ్మా. అది ఒక రకమైన వైరస్ చర్మం మీద ఆ విధంగా క్రియేట్ చేస్తుంది అనమాట. దాన్ని వాట్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట, వాట్స్. సో ఈ ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు చర్మ కీలకం అనేటువంటి వ్యాధిని ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగిందమ్మా. చర్మ కీలకం అంటే చర్మకీలం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పులిపిర్లు లేదా వాట్స్. ఆ రోజు మన మహర్షులు చక్కటి ట్రీట్మెంట్స్ కూడా చెప్పడం జరిగిందమ్మా. అందమైన పేర్లు కూడా పెట్టారు. అవునమ్మా, చర్మకీలం అని చెప్పేసి పెట్టారమ్మా. మంచి ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి దానికి సంబంధించి. దీనికి సంబంధించి నేను అనేక రకాలైనటువంటి వెరీ సింపుల్ రెమెడీస్ రకరకాలుగా అందరికీ అందుబాటులో ఉండి అందరూ చేసుకోదగ్గవి వివిధ రకాలైన వీడియోస్లో చెప్పడం జరిగిందమ్మా. మన వీడియోస్లో కూడా వెరైటీ ఫార్ములా చెప్తాను చూడండి. 2 చెప్తాను, ఏది ఎవరికి అనుకూలంగా ఉండి వీలైతే చేసుకోవచ్చుమా. 2 అక్కర్లేదు, 2 ఫార్ములా చెప్తాను. తమలపాకు తెలుసు కదమ్మా, తమలపాకు రసము, వంట సోడా. ఈ 2తోనే పులిపిర్లు తగ్గించుకోవచ్చుమా. ఎలాగంటే వెరీ సింపుల్ అమ్మా. ఈ తమలపాకును దంచేసి రసం పిండేదమ్మా, మనకి ఎంత అవసరమో అంత. అందులో వంట సోడా, మనం వంటింట్లో వాడుకుంటుంటాం కదా వంట సోడా. సో అది తగినంత వేసేదమ్మా. వేసేసి ఒక టూత్ పిక్ కానీ లేకపోతే అగ్గిపుల్ల కానీ ఏదైనా పర్లేదమ్మా, ఒక పిక్ తీసేసుకొని ఇయర్ బడ్ కానీ ఏదైనా పర్లేదు తీసుకొని ఆ 2 కలిపేసేసి పులిపిరి ఎక్కడుందో ఆ పులిపిరి స్టార్టింగ్ భాగం నుంచి పులిపిరి అంతా అప్లై చేసేయాలమ్మా. అట్లా జస్ట్ ఒక 2 days 3 days లేకపోతే అవసరమైతే 4-5 రోజులు కూడా అవసరపడవచ్చుమా, పరిస్థితిని బట్టి. ఆ పులిపిరి అంతా పరిణామాన్ని బట్టి 4-5 రోజుల వరకు, ఎక్కువ రోజులు వాడినా ఏం కాదమ్మా. కొంతమందికి చాలా అరుదుగా 10 రోజులు కూడా పట్టవచ్చుమా. సో రోజు అప్లై చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఊడిపోతాయి, ఖచ్చితంగా ఊడిపోతాయిమా. అది క్రమక్రమంగా నల్లగా అయిపోతుంది, బ్లాక్ అయిపోతుంది అంతా, నల్లగా అయిపోయి తేలికగా అయిపోయేసి క్రమంగా ఊడిపోతుంది. ఆ ఊడిపోయిన తర్వాత ఏదైనా అవసరమైతే ఇంత తేనె కానీ దాని మీద, లేకపోతే కొబ్బరి నూనె కానీ, లేకపోతే కొంచెం కాస్త పసుపులో కొబ్బరి నూనె కలిసి అప్లై చేయడం కానీ, నెయ్యి అప్లై చేయడం కానీ ఏదైనా చేస్తే చిన్నది గాయం లాంటిది ఏదైనా ఉంటే అయిపోతుందమ్మా. రెండవది వచ్చేసి సున్నం మనకి ఇక్కడ పచారీ కొట్ట దొరుకుతుంది, కిల్లీ షాప్లో దొరుకుతుంది. చాలామంది ఇళ్లలో సున్నం కూడా ఉంటుందమ్మా, లేకపోతే బయట మార్కెట్లో దొరుకుతుంది. ఆ సున్నము, వంట సోడా 2 సమానంగా తీసుకోవాలమ్మా. అందులో నిమ్మ రసం కలపాలి తగినంత, అంటే క్రీమ్ లాగా అయ్యేందుకు ఎంత నిమ్మ రసం అవసరమవుతుంది అంత. నేను ఇంతకుముందు చెప్పినట్టు టూత్ పిక్ కానీ, ఇయర్ పిక్ కానీ, లేకపోతే ఇయర్ బడ్ కానీ, అగ్గిపుల్ల కానీ ఏదైనా స్వచ్ఛమైన మంచి స్టిక్ ఏదైనా చిన్నది తీసుకొని రంగరించేసేసి అదే పద్ధతిలో పెట్టాలమ్మా. ఇది కొంచెం ఫాస్ట్ యాక్టింగ్ అమ్మా. ఈ తమలపాకు వంట సోడా కన్నా ఇది త్వరగా స్పీడ్గా పనిచేస్తామమ్మా. కాబట్టి ఇది మనకు దాదాపు అన్ని రోజులు అవసరం ఉండదమ్మా. మాక్సిమం 90% విత్ ఇన్ 2 days 3 days అయిపోతుందమ్మా. పులిపిరి అయిపోతుందమ్మా. రెండోది, ఫస్ట్ది కొంచెం లేట్ అవుతుంది, రెండోది చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. సో ఎవరికి ఏది అవసరమైతే అది వాడుకోవచ్చమ్మా. ఇక్కడ రెండోది ఏంటంటే ఈ పులిపిర్లు ముఖ్యంగా కంటి చుట్టూ ఉన్నప్పుడు మాత్రము
ఈ ఔషధాలు వాడకూడదమ్మా, ఈ రెండు వాడకూడదు. వాడకూడదమ్మా. ఎందుకంటే వంట సోడా కానీ, తర్వాత ఈ సున్నం కానీ, సున్నం కానీ, తమలపాకు రసం ఉంటే ఈ కెమికల్స్ కానీ ఇట్లాంటి ఏదైనా ఒక్కోసారి తెలిస్తే కళ్ళకు పోతేనే కంటికి ప్రమాదం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి రిస్క్ తీసుకోవద్దమ్మా. ఇటు కంటి చుట్టూ కాకుండా మిగతా భాగాల్లో ఎక్కడున్నా ఈ రెండు ఔషధాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయమ్మా. కొన్నాళ్ళు వాడేసి సరిపోతుంది. కొంతమందికి ఏం జరుగుతుందంటే ఈ యొక్క మందులు వాడినప్పుడు ఊడిపోతాయమ్మా. ఊడిపోవడం మళ్ళీ నేను లోపల ఉన్నాను, నన్ను మర్చిపోయారని చెప్పేసి మళ్ళీ వస్తుంటాయమ్మా. వాళ్ళు పడే బాధ వర్ణాతీతం. ఇది కూడా ఎందుకంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నటువంటి వాళ్ళని వస్తుంటుందమ్మా. ఈ ప్రాబ్లం కూడా రెసిస్టెన్స్ బాగుంటే ఏం కాదు, ఊడిపోతాయి, మళ్ళీ రావు, అసలు రావు. వచ్చినా ఇట్లాంటి మందులు వాడితే తగ్గిపోతాయి, మళ్ళీ రావమ్మా. కాబట్టి రెసిస్టెన్స్ లేని వాళ్ళకు ఇట్లాంటివి వస్తుంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు మనకి అశ్వగంధ దొరుకుతుందమ్మా. అశ్వగంధ అనేటువంటి ఔషధం మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఆ అశ్వగంధతో తయారు చేసినటువంటి అశ్వగంధ అరిష్ట దొరుకుతుందమ్మా. కాబట్టి అశ్వగంధని ఏదో ఒక రూపంలో వాడుకోవాలి. సర్వసాధారణంగా మేము ఎక్కువ మందికి సిఫారసు చేసేది ఈ ప్రాబ్లం ఉంటే మాత్రం అశ్వగంధ అరిష్ట ఇస్తుంటామమ్మా. అనుభవంలో మాకు తెలిసినటువంటి అంశం కాబట్టి మా పెద్దలు చెప్పడం జరిగింది. తర్వాత సోదర వైద్యులు అట్లే చెప్పారు, అనుభవజ్ఞులందరూ ఇట్లే వాడతారు. కాబట్టి మేము కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాము. మేము కూడా ఈ పులిపీర్లు మళ్ళీ రాకుండా ఉండేదానికి ఎక్కువ మందికి ఎక్కువ శాతంలో ఇదే వాడుతుంటాం, అశ్వగంధ అరిష్ట. అది మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. ఆ అశ్వగంధ అరిష్ట ఆహారం తర్వాత పొద్దున రాత్రి ఒక 10 ml లిక్విడ్ రూపంలో దొరుకుతుందమ్మా. 10 ml వాటర్ కలిపేసి తాగాలి, అదొకటి. రెండవది ద్రాక్షారిష్ట కూడా బాగా పనిచేస్తుందమ్మా. ద్రాక్షతో తయారు చేస్తారు, అది కూడా మనకు మార్కెట్లో ఆయుర్వేదం ఔషధ విక్రయశాలలో దొరుకుతుంది. ద్రాక్షారిష్ట కూడా అట్లే వాడుకోవచ్చు. 10 ml లిక్విడ్, 10 ml వాటరు ఆహారం తర్వాత రోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి. అశ్వగంధ అరిష్ట అయినా వాడుకోవచ్చు, ద్రాక్ష అరిష్ట అయినా వాడుకోవచ్చు. సమస్య మరీ ఎక్కువ ఉండి మరీ ఇబ్బంది పెడుతుంది అనుకోండి, కొంచెం ఖర్చు ఎక్కువైనా పర్లేదులేండి, నాకు బాధ లేకపోతే సరే ఇంకా మరీ నాకు ఫాస్ట్గా రిజల్ట్ రావాలన్నప్పుడు రెండు కలిపి కూడా వాడుకోవచ్చు. అది 2 స్పూన్లు, ఇది ఒక 2 స్పూన్లు. అంటే 10 ml అశ్వగంధ అరిష్ట, 10 ml ద్రాక్ష అరిష్ట, అక్కడ 20 ml అయింది కదమ్మా. 20 ml వాటర్ అట్లయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల ఏమైతుందంటే వ్యాధి నిరోధక శక్తి పెరిగిపోయి కొత్తగా మళ్ళీ రాకుండా ఉంటాయి, ఉన్నవి కూడా చాలా త్వరగా తగ్గిపోతాయి. సో ఇమ్యూనిటీ అన్నది మనకు దీనివల్ల పెరుగుతుంది. కాబట్టి ఓన్లీ పులిపులు రాకుండానే కాదు, మనకు చాలా రకాల జబ్బులు కూడా రాకుండా కూడా మనకు అశ్వగంధ అన్నది చాలా పనిచేస్తుంది. పేరు లేని వ్యాధికి పెన్నేరు మందు అని చెప్పి చెప్తారమ్మా. మీరు అడుగుతుంటే గుర్తొస్తుంది, పూర్వకాలము ఈ వ్యాధి నిర్ధారణ ఇంత లేదనమాట. అవును. సో అప్పుడేమంటే ఒక సమస్య ఏదన్నప్పుడు వాళ్ళకి ఏది లేకపోతే ఇంకా అశ్వగంధ మీద నమ్మకంతో అశ్వగంధ ఇచ్చేవాళ్ళమ్మా. అంటే అన్ని వ్యాధులకు పనిచేస్తుంది అనేటువంటి సంకల్పంతో పేరు లేని వ్యాధికి పెన్నేరు మందు. పెన్నేరు అంటే అశ్వగంధ, సంజీవిని లాంటిది. అశ్వగంధ సంస్కృతం పేరు. పెన్నేరు అనేది వాడుక భాషలో ప్రాంతీయంగా చెప్తారు. అందుకే మన వాళ్ళు ఏం చేశారంటే పేరు లేని వ్యాధికి పెన్నేరు మందు అంటే అన్ని జబ్బులకు పనిచేస్తుందని. అంటే దీని అర్థం ఏమంటే వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే పెరుగుతుందో అన్ని రకాల వ్యాధులు కంట్రోల్ అవుతాయి. అంతే కదమ్మా, మేజర్ కాన్సెప్ట్ అదే. స్థూలంగా దాని అర్థం అదనమాట. కాబట్టి అన్ని జబ్బులకు అదే ఇచ్చేవాడు. అది జబ్బు వాళ్ళకు దాని మీద ప్రాపర్ అవగాహన ఉన్నా లేకపోయినా అది ఎటు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఇచ్చేవాళ్ళు. రిజల్ట్స్ కూడా బాగుండేవి. అవును. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.